హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమలత డైలీ వ్లాగ్. ఇంకా డాబా పైకి వచ్చానండి. డాబా పైకి మొక్కలకి నీళ్ళు వేద్దామని. ఎందుకంటే ఇది వేసవికాలం కదా. ఇంకా పాపం వీటిని మనం బాగా పట్టించుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం మనం కొంచెం అశ్రద్ధ చేసినా పాపం డల్ అయిపోతాయి ఇవి. అందుకని బియ్యం కడిగిన నీళ్ళండి ఇవి. బియ్యం కడిగిన నీళ్ళు నిన్న సాయంత్రం ఈవినింగు బియ్యం కడిగిన నీళ్ళు పక్కన పెట్టానండి. ఇంకా అవి దాచి ఉంచాను పొద్దున మాటలు మొక్కలకి వేద్దామని. ఇంకా డాబా పైకి వచ్చి మొక్కలకి వేసానండి. ఇంకా రేపటికి ఏమి ఇడుస్తున్నాయి, ఇడిచేవి ఏమన్నా ఉన్నాయా లేదా అని చూస్తున్నాను. ఇదైతే ఈ మందారం ఎల్లో కలర్ అండి మందారం. అదైతే చెట్టు నిండా మొగ్గలు చక్కగా వేస్తున్నాయి అవి. కాకపోతే ఇంకా టైం పడుతుంది. ఈ పింక్ కలర్ అయితే రోజు 2 అలాగా ఇడుస్తుందండి. ఇంకా ఎలాగా పైకి రావాలి కదా అని వచ్చి ఇంకా మొక్కలకి నీళ్ళు వేస్తున్నాను. ఇంకా ఇవి పండగ పనులు అంటే మొదలెట్టామన్నాం కదండి. ఇంకా ఇదిగోండి ఇవాళ బుధవారం పొద్దున్న 6ంటికి మొదలెట్టానండి. ఇవన్నీ ముందు వీడియోలో చెప్పాను కదండి, దులుపుతాం గట్ట అయినాయి అని. ఇంక ఈ వీడియో మొత్తం పొద్దున్న స్టార్టింగ్ 6ంటికి మొదలుపెట్టి ఇంకా 11:30 టైం పట్టిందండి. ఇంట్లో అన్నీ శుభ్రం చేసుకుని అన్నీ కడుక్కొని ఇవన్నీ చేసుకునేటప్పటికి ఇంకా గదులు కడిగేసానండి. గదులు కడిగేసి వంటగది గట్ట అన్నీ గ్యాస్ పొయ్యి అంతా శుభ్రం చేసేసి ఇంకా బయట కూడా చుట్టూరు మెట్లు గట్ట అన్నీ కడుక్కొచ్చేసానండి. సందులు గట్ట మొత్తం అన్నీ కడుక్కొచ్చాను. ఇంక ఇదిగోండి గడపలకి గట్ట పసుపు రాస్తున్నాను. మనకి పండగ వచ్చిందంటేనే మనం ముందుగుండగా చేయవలసింది ఇదేనండి. మనము గడప ఎంత అందంగా చేసుకుంటే ఇంట్లో అంత కళ వచ్చినట్టు ఉంటుంది. ఎప్పుడైతే ఈ మామిడాకులు ఈ పసుపు ఇలాగా పసుపు కుంకుమ గడపలకి రాసినప్పుడే మంచి వైబ్రేషన్ వచ్చేస్తుందండి. ఇంకా 4 గడపలండి. 4 కూడా శుభ్రంగా కడిగేసి ఇలాగే ఆ 4 గడపలకి పసుపు రాసి పసుపు కుంకుమ ఇలాగా ముగ్గు అన్నిటికీ పెట్టానండి. బయట కడిగాను అని చెప్పాను కదండి. ఇంకా వాటికి కూడా ముగ్గులు పెట్టేశాను చుట్టూరును. ఇంక ఇవాళ టిఫిన్ అయితే ఉప్మా చేశానండి. బియ్యంలో ఉప్మా అంటాం కదా. ఇంకా బియ్యం కడిగేసి ఉంచుతానండి ఇంట్లోని ఎప్పుడైనాని. ఇలాగా టిఫిన్లు ఏమీ లేకపోతే ఒక్కోసారి ఇంకా ఏదన్నా వేయాలని అనిపించకపోతే ఇంకా బియ్యంలోకి ఉంటే బియ్యంలోకి ఉప్మా చేశానండి. ఇంకా వంటిపూట సెలవులు కదండి. పిల్లలు పొద్దున్న వెళ్ళిపోయారు. మా పాప అయితే మధ్యాహ్నం నుంచి వెళ్ళింది. మా బాబు అయితే పొద్దుట వెళ్ళిపోయాడు. ఇంకా చాలా టైం పట్టేసిందండి ఇవన్నీ కడిగి చేసేటప్పటికి. కానీ ఫెస్టివల్ అనేటప్పటికి ఎంత కష్టమైనా సరే అదొక ఆనందంగా చేసుకుంటాము. కష్టం అనే ఇదే ఉండదు. ఆ కాసేపే ఉంటుంది. నిజంగా అయితే వేపాకులు గట్ట ఈ మామిడాకులు గట్ట ఇవన్నీ తోరణాలు కట్టి అదిగోండి అక్కడ దేవుడి కాడకు కూడా ఈవినింగ్ కట్టాను. ఇంకా ఈ రొబ్బలేమో ఇంకా ఆ గేటు కాడ గట్ట గుమ్మాలకి గట్ట తగిలించాను. మా వారు ఇంకా వేప పువ్వును ఇంకా ఇవి పట్టుకొచ్చేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారండి. ఇంకా మామిడికాయ చూస్తుంటే ఆవకాయ జ్ఞాపకం వచ్చేస్తుంది. ఇంకెంతండి, ఇంకొక 20 డేస్లో 20 రోజుల్లో ఎలాగా పట్టుకుంటాం. ఇంకా మామిడికాయలు బాగున్నాయండి, చక్కగా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఏంటో కానీ అసలు వేప పువ్వు దొరకలేదండి. చాలా కష్టమైపోయింది. మా డాబా పైన పెద్ద చెట్టు ఉండేదండి. మాది కాదు, పక్కోళ్ళది. అసలు ఆ కింద రాలితే ఆకులు ఉండేవి కదండి, పువ్వే ఉండేది. నిజంగా అదంతా తుడిస్తే ఒక పెద్ద బేసినుడు అవుతుంది, అంత పువ్వు ఉండేది.
డాబా పైకి ఎప్పుడైనా తెల్లారగట్ల వాకింగ్ కానీ వెళ్తే నిజంగా మంచి స్మెల్ వచ్చేదండి, వేప పువ్వు స్మెల్ నిజంగా. కానీ అది తీసేశారు, మొత్తం కాదులేండి, మొదల్లో కాదు, మామూలుగా రొబ్బలు కట్ చేసేసారు. అందువల్ల ఇంకా మాకు ఇక్కడైతే మాకు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడే కోసుకుంటాం మేము. ఇంకా కానీ ఈ సంవత్సరం అయితే అసలు ఎలా తెచ్చారంటే మా ఆయన గారు కొత్తిమీర గట్ట 10 రూపాయలు గట్ట అంత తెచ్చినట్టు తెచ్చారు. అసలు ఎంత పువ్వు ఉండేదో, ఎంత బాగు చేసేదాన్నానండి. కానీ ఇంకా ఎక్కడో చెట్లకి పైన ఎక్కడో ఉన్నాయంటండి, అది కూడా చాలా కష్టంగా తెచ్చారని అన్నారు. ఇంకా సర్లే ఇంకా దొరికిందే ఇంకేం చేస్తామనని ఇంకా అదే బాగు చేసి సాయంత్రం ఆ రోజు ముందే ఈవినింగ్ బాగు చేశానండి. బాగు చేసి పెట్టేశాను. ఇదిగోండి మొత్తం అన్నీ కడిగేసాను, మొత్తం అన్నీ కడిగి ముగ్గులు పెట్టాను. సాయంత్రం బయట కూడా గేటు కాడ ముగ్గెడతాను కదండి, ఇంకా అక్కడ పెడదామంటే ఎందుకో ఇవాళ సాయంత్రం వాతావరణం మొత్తం మారిపోయిందండి. వాతావరణం అంతా మారిపోయి మబ్బులు కట్ట చినుకులు కూడా పడ్డాయి, పెద్ద పెద్ద చినుకులు పడ్డాయి. ఇంకా అందుకని తీరా పెట్టిన కాడి నుంచి మళ్ళీ వాన వస్తుందేమో అన్నట్టుగా ఇంకా పెట్టలేదండి. ఇంకా ఉగాది రోజు పొద్దున్నే పెట్టాలి. ఇంకా ఇవాళ సాయంత్రం అయిందండి, ఇంకా సాయంత్రం ట్యూషన్ నుంచి స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా పిల్లలు. ఇంకా గవ్వగా ఈ పనులన్నీ చక్కబెట్టుకుని ఇంకా బంగాళదుంప కర్రీ వండానండి. బంగాళదుంప కర్రీ వండి ఇంకా రైస్ వండి పెట్టేశాను. మా వాడికి వచ్చి రాగానే గత భోజనం తినిపించేశాను. ఇంకా ఆడు బళ్ళలోంచి వచ్చిన తర్వాత ట్యూషన్కి వెళ్ళిపోయాడండి. ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.